హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా అర్జెంటుగా వీడియో చేయాల్సి వస్తుంది. నేను బయట ఉన్నాను. అది ఏంటంటే ఎలిమినేషన్లో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. అందులో సుమన్ అండ్ రీతు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ సుమన్ అవుతాడని అనుకున్నారు అందరూ. బట్ అయితే రీతు ఎలిమినేట్ అయినట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇంకొక ఎలిమినేషన్ ఉంటే డెఫినెట్గా సుమన్ అవుతాడు. ప్రస్తుతానికైతే రీతు ఎలిమినేట్ అయింది. రీతు స్టార్టింగే ఒక 5-6 వీక్లో వెళ్తుందని అనుకున్నాము. అయితే వస్తా గేమ్స్ బాగా ఆడుతూ కొద్దిగా పాజిటివ్స్ క్రియేట్ చేసుకుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె పిఆర్ టీం కూడా బాగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి పాజిటివ్గా సిచ్యువేషన్స్ని పాజిటివ్ అయ్యేలాగా వాళ్ళ పిఆర్ టీం చేయడంలో సక్సెస్ అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె తీసుకున్న డిసిషన్స్ కూడా ఆమెకి పాజిటివ్ అయ్యాయి. ఫ్రెండ్షిప్కి ఇచ్చిన విలువ అయితేనేమి, ఆమె ఆడిన ఆటలు అయితేనేమి ఆమెకి పాజిటివ్ అయ్యాయి బిగ్ బాస్ హౌస్లో. అందువల్ల ఇన్ని రోజులు కొనసాగింది. అంతేకాకుండా పవన్తో ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్ అయినా కానీ, లవ్ అయినా కానీ అది కూడా చాలా పండింది అనుకోవచ్చు. వాళ్ళిద్దరి జోడీకి చాలా సక్సెస్ఫుల్గా చాలామంది కూడా ఇది ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది పవన్కు అండ్ రీతికు. వీళ్ళిద్దరి జోడీ వల్ల కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ అయింది. అందువల్ల చాలామంది ఫ్యాన్స్ కూడా వాళ్ళకు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కామెంట్లలో రీతు లవ్ పవన్ అనేలాగా వీడియోస్ కూడా కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు. సో అందువల్ల రీతు ఇంతవరకు నెక్కుని వచ్చింది. ఇంకా రీతు గురించి చాలా పాజిటివ్ పాయింట్ ఏమంటే రీతు నిజంగా కొంతవరకు అబ్బాయిలతో ఈక్వల్గా కొన్ని గేమ్స్ ఆడింది. నిజంగా అంటే ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ జస్ట్ పవన్కు అండ్ రీతుకు మధ్యలో జస్ట్ 1 or 2 ఒక 15 to 20 seconds గ్యాప్ ఆర్ మ్యాక్సిమం అంటే 1 minute. ఈ విధంగా గేమ్స్లో కూడా చాలా వండర్ఫుల్గా ఆడేది. అందువల్ల ఇంతవరకు నెక్కుని వచ్చింది. మళ్ళీ వీకెండ్లో కూడా ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఇచ్చేది రీతు. అందువల్ల ఇక్కడ వరకు వచ్చింది. సుమన్ వెళ్ళిపోతాడని అనుకున్నాం ఫస్ట్. అయితే రీతు వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఎలిమినేషన్ ఉంటే డెఫినెట్గా సుమన్ వెళ్ళిపోతారు.